కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఐ అమిత్ షా గో బ్యాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ సిపిఐ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. కౌన్సిల్ సమావేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, మా నియోజకవర్గ కార్యదర్శి 20 సంవత్సరాలు చేసినటువంటి ఆవుల శివారెడ్డి గారి విగ్రహావిష్కరణని ఈ నెలాఖరులో పార్టీ కార్యాలయం దగ్గర ఆవిష్కరణ జరుగుతుంది. అది ఒకటి ఏజెండా. అట్లాగే పేద ప్రజలకి మంగళగిరి నియోజకవర్గంలో 20,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇళ్ళ స్థలాలు లేక ఈరోజు ఇది అద్దెలు కట్టుకోలేక గత 15 సంవత్సరాలుగా ఇక్కడ కూడా సెంటు భూమి ఏ ప్రభుత్వం ఇచ్చిన దాఖలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ నెల నుంచి వరకు అర్జీల రూపంలో ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి మన మంత్రి సమావేశంలో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఇప్పటికే లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ వెంటనే లబ్ధిదారికి ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అర్జీల రూపంలో తెలియజేస్తుంది. ప్రజలందరికీ కూడా లబ్ధిదారులందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చి త్వరితగతిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టడానికి ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్తో ఈరోజు మీడియా మిత్రులకు నమస్కారం. అటు దేశ రాజకీయాలు, ఇటు రాష్ట్ర రాజకీయాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మోడీ, అమిత్ షాలు గొంతు బిసికి చంపేస్తున్నారు. అనాదిగా ఉన్న లౌకిక భావజాలాన్ని మట్టుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారత రాజ్యాంగ విశిష్టతను, అలాంటి విశిష్టత చేకూరడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు ఆనాటి రాజ్యాంగ పరిషత్తు సభ్యులు వారందరూ పడిన శ్రమ ఇవాళ మోడీ, అమిత్ షాలు తుంచేస్తున్నారు. అమిత్ షాకి ఎంత ధైర్యం! ఒక రాజ్యాంగ నిర్మాతని పార్లమెంటు సాక్షిగా అవమానపరిస్తే అతను పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు, మోడీ దాని మీద మందలింపు లేదు. అటు మణిపూర్ లాంటి రాష్ట్రాలలో తెగల మధ్య వైషమ్యాలను పెట్టి బీజేపీ నాటకాలు ఆడుతూ ఉంటే, స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తే మణిపూర్ వెళ్ళడానికి తీరుబడి లేని మోడీకి ప్రపంచ దేశాలు చుట్టి రావటము బాధ్యతగా భావిస్తున్నారు. పాక్షిక విజయమైన చేకూరింది. 32 మంది వీరుల బలిదానంతో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన 57 మంది ఎర్రజెండా ముద్దుబిడ్డలు ఎమ్మెల్యేలుగా, 7 పార్లమెంట్ సభ్యులుగా విశాఖ స్టీల్ కోసం రాజీనామా చేసిన చరిత్ర ఎవరు చెరిపించకపోయేది కాదు. అలాంటి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం తప్ప మరొకటి లేదు అని ఓంకరిస్తూ కూర్చున్నటువంటి మోడీ ప్రభుత్వ మెడలు వంచి ఈనాడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి మేము ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని మేము ముగించేశాము, ఇక ప్రస్తావన లేదు, భారతదేశంలోనే ఒక నెంబర్ 1 ఉక్కు ఫ్యాక్టరీగా విశాఖ స్టీల్ని తయారు చేస్తామని చెప్పి కుమారస్వామి చెప్పాల్సి వచ్చింది. గో బ్యాక్ అనేటటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనాందోళనలు ఈరోజు, రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి యొక్క కాంబినేషను ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజలపైన రుద్దటానికి ప్రపంచంలోనే పేరెన్నికగన్నటువంటి
అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంలో మనువాద రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ జపం చేస్తూ ఉన్నారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. దాని బదులు భగవన్నామస్మరణ చేస్తే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళొచ్చని అమిత్ షా మాట్లాడటం తన మనువాద వైఖరికి అద్దం పడతా ఉన్నది. అలాంటి అమిత్ షాకి ఇవాళ లెఫ్ట్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు కానీ, పవన్ బాబు కానీ